ఆధ్వర్యంలో నక్సలైట్ల నరమేధం మేధో మదనం అనే కార్యక్రమాన్ని ఎంఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే నక్సలైట్ సిద్ధాంతం ఈ యొక్క భారతదేశంలో కావచ్చు విశ్వవ్యాప్తంగా కూడా అంతరించిపోయిన క్రమంలో మేమున్నామని మరొకసారి ఉనికి చెప్పుకోవడానికి శాంతి చర్చలు నక్సలైట్లు ప్రభుత్వాలను ఆసరగా పెట్టుకొని శాంతి చర్చలు జరుపుకొని పిలుస్తున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఈ యొక్క భారతదేశంలో అనేక మంది యొక్క నక్సలైట్ల హింసాత్మక చర్యలకు ఈరోజు చనిపోవడం జరిగింది. మరి యొక్క హింసాత్మక చర్యలు చేసిన అనేక సందర్భాలలో అనేక మంది చనిపోవడం జరిగింది. మరి యొక్క నక్సలైట్ల హింసాత్మక చర్యలు కరెక్టేనా? దీనికి సమానం ఏం చెప్తారు? నక్సలైట్లు సమానం చెప్పాలి. మేము ఒకటే అడుగుతున్నాం, అనేక మంది దాదాపు 20,000 మంది అమాయక ప్రజలు కావచ్చు, ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఈ యొక్క నక్సలైట్ సిద్ధాంతాలకు అనేక హింసాత్మక చర్యలకు చనిపోయిన వారు ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, అడవులను వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి. తుపాకీ గొట్టాల ద్వారా రాజ్యాధికారం కాదు. ఈ యొక్క మోడర్న్ టెక్నాలజీకి వచ్చినాం. మనందరం కూడా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రాజ్యాంగం ఉంది, మనకు ప్రజాస్వామ్యం ఉంది, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఉన్నారు. ఇలాంటి నాయకులను వదిలిపెట్టి ఈ యొక్క నాయకులు ఏం చేస్తున్నారు, అలాంటి వారిని పిలిపించి శాంతి చర్చలు జరుపు అని చెప్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి యొక్క పార్టీలో ఉన్న కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దుద్దిల శేర్బాబు వాళ్ళ నాన్న కూడా శ్రీపదరావు కూడా ఇదే నక్సలైట్ల చేతిలో చనిపోవడం జరిగింది. డికే అర్ణమ్మ వాళ్ళ నాన్న కూడా ఇదే నక్సలైట్ల చేతిలో చనిపోవడం. ఇలా అనేక మంది దాదాపు 20,000 మంది సామాన్య ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, ఇదే నక్సలైట్ల నరమేధానికి కావచ్చు ఈరోజు చనిపోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు ఒక శాంతి చర్చలు అంటే 2004లో జానారెడ్డి గారికి ఇదే శాంతి చర్చలు జరిపిన తర్వాత 21 సంవత్సరాలు దాదాపు 1000 మందిని హింసించడానికే ఈ యొక్క శాంతి చర్చలు. మళ్ళీ మేము ఒకటే అడుగుతున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా భారతదేశం మీద కావచ్చు ఈరోజు ఏమన్నా అభివృద్ధి చేయడానికి మీరు కృషి చేయదలుచుకుంటే మీరందరూ కూడా శాంతి చర్చలు కాదు, మీ యొక్క తుపాకీ తూటాలు వీడండి, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవండి, మీరందరూ కూడా దేశం గురించి కావచ్చు, దేశ భవిష్యత్తు గురించి కావచ్చు, సమాజ అభివృద్ధి గురించి కావచ్చు, రాజ్యాంగ ఫలాల గురించి కావచ్చు, ప్రజాస్వామ్యంలో కలవాలి. అంతేగాని ఈ యొక్క తుపాకీ గొట్టాల ద్వారానే రాజ్యాధికారం వస్తుందని మీ యొక్క బూటక సిద్ధాంతాన్ని వీడాలని నక్సలైట్లు మీ అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నాం, నక్సలైట్లు అని చెప్తున్నాం కదా. ఈ యొక్క భారతదేశంలో అర్బన్ నక్సలైట్లు ప్రొఫెసర్ రూపంలో కాశీం కావచ్చు, వరవరరావు కావచ్చు, విశ్వేశ్వరరావు కావచ్చు, అనేక మంది పాఠాలు చెప్పుడు బంద్ చేసి అడుగుల పాఠాలు చెప్తారు. మీరేమో ప్రభుత్వాలు ఈ యొక్క ప్రభుత్వం చేత ఎన్నుకోబడ్డ మన ఏంటిదంటే ఉద్యోగాల్లో మీరున్నారు, ఈ యొక్క ప్రజల చేత ట్యాక్స్ కట్టుకునే ఉద్యోగాలలో మీరు తీసుకొని మీరు చెప్పే పాఠాలేమో అడుగుల పాఠాలు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఒక అర్బన్ నక్సలైట్లు కావచ్చు ఈ యొక్క దేశానికి కావచ్చు, సమాజానికి కావచ్చు చాలా కీడుగా ఉన్నారు. వెంటనే వీళ్ళందరినీ కూడా అరికట్టాలి. వెంటనే యొక్క అర్బన్ నక్సలైట్ కావచ్చు, నక్సలిజాన్ని కావచ్చు రూపకల్పన చేసే చర్యలో భాగంగా మీరందరూ కూడా తుపాకీ తూటాలు వీడి రాజ్యాంగంలో కలవాలి. మనందరం కూడా ప్రజాస్వామ్యంలో జీవించాలి. మన హక్కుల గురించి మన సమాజంలో కొట్లాడాలని ఈ యొక్క నక్సలైట్లకు మేము డిమాండ్ చేస్తున్నాం.